హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చక్కని పట్టు చీరల కలెక్షన్స్తో అయితే కనుక వచ్చేసానండి. అసలు కలర్ఫుల్గా అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గా ఈ రాబోయే శ్రావణ మాసం సీజన్ కోసం అయితే కనుక వచ్చినటువంటి క్యాటలాగ్స్ అండ్ క్లియర్గా చూపిస్తాను. అన్నీ కూడా ప్రజెంట్ స్టాక్ అయితే ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను. సో చూడండి, చెక్ చేయండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీకైతే నేను నచ్చుతాయని అనుకుంటున్నానండి. ప్యాకింగ్ కూడా అన్నీ ప్రాపర్గా చాలా నీట్గా వచ్చాయి. అండ్ నేను కట్టుకున్న ఈ జార్జెట్ శారీ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఈ శారీస్తో పాటుగా దీని లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కూడా వేరే కలర్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఈ కలర్ నాకు బాగా అనిపించింది. మంచి మస్టర్డ్ ఎల్లో డీసెంట్గా అనిపిస్తుంది. రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. నేను అప్కమింగ్లో ఏదైనా జార్జెట్స్తో పాటు శారీస్ చేస్తే ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఒకవేళ అర్థమైంది, బాగానే ఉంది, ఫోటో చూస్తే మనకు అనుకుంటే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీ చాలా బాగుంది. సన్నని లేస్ బార్డర్ కూడా దీనికి ఇలా వస్తుందన్నమాట. అండ్ మీకు ఇంకేదైనా వేరే అదర్ లేస్ బార్డర్స్ లాంటివి ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు అది తీసేసి. అండ్ ఇది ఎలాగో లాంగ్ కుట్టు మీదే ఉంది, లాగితే వచ్చేస్తుంది ఈజీగానే. ఇది మన ఫస్ట్ శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక టూ గుడ్. అండ్ బార్డర్ కూడా ఈ డౌన్ సైడ్లో గ్యాప్ బార్డర్తో వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్లో స్టైల్లో అయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనుక వస్తున్నాయండి. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే ఈక్వల్ బార్డరే వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ మీద అయితే కనుక శారీ వస్తుందన్నమాట. చాలా మంచిగా ఉన్నాయండి. వీటిల్లో బోల్డ్ కలర్స్ వచ్చాయి. నేనైతే కనుక 2 కలర్స్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు ఇప్పుడు రెండు కూడా. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇట్లా ఉంటుంది. సేమ్ శారీ ఏ మాదిరిగా వచ్చిందో ఆ మాదిరిగానే. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది లైట్ వెయిటే ఉందండి. శారీ అయితే అస్సలు వెయిట్ లేదు, హ్యాపీగా కట్టుకోవచ్చు మీరు. ఫ్యాన్సీ శారీ, హాఫ్ అండ్ హాఫ్ మీద ఇది శారీ కంటిన్యూషన్ మనకి ఇట్లాగా గ్యాప్ బార్డర్తోని మొత్తం ఓవరాల్గా శారీ బూటీ అనేది అయితే కనుక వచ్చిందండి. ఎంత క్లాస్గా ఉందో చూడొచ్చు మీరు శారీ అయితే. అండ్ ఎలాగూ అంతా కూడా రెడ్ తీసుకునే ఆలోచనలో ఉంటారు, మీకైనా అమ్మవారికైనా కానీ ఇది చాలా బాగుంటుందని తెప్పించాను. అండ్ షైన్ కూడా చాలా బాగుంది శారీ. చాలా అయితే చాలా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇదైతే కనుక గోల్డ్ లైక్ షైన్ వైజ్ ఆర్ గిఫ్టింగ్ రిలేటెడ్ గుళ్ళో ఇవ్వాలన్నా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది కాబట్టి హైలీ రికమెండెడ్ నా తరపు నుండి. ఇది వీవింగ్లోనే ఉంది కాబట్టి లైక్ మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లాంటివి ఏం లేవు. చాలా డీసెంట్గానే మనకైతే శారీ వస్తుంది. ఇది 2 పార్ట్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా వచ్చిందని. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా ఓవరాల్గా మనకి ఈ విధంగానే వచ్చింది, కట్టు చెంగు పాయింట్ వరకు. ఇదండి ఫస్ట్ శారీ. అన్నీ బాగుండబోతున్నాయి ఇవాళ. అసలు అయితే కనుక మీరు దేన్ని మిస్ చేసుకోవద్దు నచ్చిన, ఎందుకంటే తొందరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి ఇట్లాంటి శారీస్. అండ్ దీనిలోనే ఇది ఒక కలర్ తీసుకున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుందనమాట. నాకు ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి. ముందు రౌండ్లో ఒకటి తెప్పించి ఆగి అది వచ్చినాక కూడా కొన్ని డేస్ ఆగి ఇది డెలివరీ అయినాక చూపిస్తున్నానంటే చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా నైస్గా ఉందండి కలర్ కాంబినేషన్. ఇదేంటంటే ఈ గోల్డ్కి కొంచెం వేరియేషన్ అయితే కనుక ఉంది. మీరు చూసుకున్నట్లయితే మీకు నచ్చిన గోల్డ్ని బట్టి మీరు పెట్టుకోండి. చెప్పడానికి రెండు గోల్డే, అదొక గోల్డ్ షేడ్, ఇదొక గోల్డ్ షేడ్ అనమాట. ఇదేంటంటే వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా సారీ చాలా డీసెంట్గా చాలా చక్కగా అయితే కనుక ఉందండి. సేమ్ మిగిలిందంతా కూడా అంతే. ఇప్పుడు ఆ చీర ఎలా చూసాము, ఆ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఎలా వచ్చింది, మీకు మిడిల్ పార్ట్ బూటీ ఎలా వచ్చింది, అన్నీ అంతే వచ్చేసాయి అనమాట. ఇదేమో డబల్ ఫ్లవర్ బూటీ 2 వచ్చాయి. మీకు కొంచెం ఫార్వర్డ్ చేసి కూడా వెళ్తే మీకు ఈజీగా తెలుస్తుంది నేను ఇట్లా పెట్టినప్పుడు కూడా. ఇదేమో సింగిల్ ఫ్లవర్ బూటీ ఇట్లా, అదే తేడా, అంతకన్నా ఇంకేం లేదండి, కలర్ తేడా. సో శారీ అయితే కనుక వన్ సైడ్ నుంచి వచ్చేద్దాము ఎలా ఉందనేసి. ఇదైతే కనుక శారీ బ్లౌజ్ పాయింట్ నుండి అయితే కనుక చూడబోతున్నామండి. ఇది బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చేసింది ఇలా అనమాట. ఇక్కడ నుంచి కొంచెం అయితే కనుక దానికి ఎలా వచ్చిందో సేమ్ దీనికి కూడా అలాగే పళ్ళు అయితే కనుక తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అనేది శారీ చక్కగా సేమ్ సింగిల్ ఫ్లవర్తో అయితే కంటిన్యూషన్ హాఫ్ అండ్ హాఫ్ లాగా విత్ మనకి కడీ బార్డర్తోనైతే కనుక ఈ విధంగానే వస్తుందండి. చూడవచ్చు మీరు. ఇది ఒక డీసెంట్ డిజైన్, లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ లుక్ వైజ్గా కూడా చాలా రిచ్ లుక్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నచ్చిందని అనుకుంటే. ఎంత క్లాస్గా ఉందో కూడా మీరు చూడొచ్చు. చాలా చక్కగా ఉందండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ చీర కూడా కంటిన్యూషన్ ఇంకా అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో అయితే కనుక ఈ 2 డిఫరెంట్ డిజైన్స్ తెప్పించాను. కొన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఉన్న అన్ని కలర్స్లో కూడా ఇవి చాలా బాగున్నాయండి. అందుకోసం అయితే కనుక నాకు నచ్చాయి. ఒకవేళ నా ఛాయిస్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీటిని తప్పకుండా తీసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి కూడా, అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. చీర కూడా పెద్దగానే ఉందండి.
అండ్ కట్టుకుంటే కూడా బాగా కనపడుతుంది. జస్ట్ నేను ర్యాండమ్ మీద పెట్టాను, పర్ఫెక్ట్గా పెడితే శారీ అద్రిపోవాల్సిందే. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకున్నానండి. ఇది కూడా అంతే, హాఫ్ ప్యాటర్న్ పైన ఇది ఒక డిజైన్ అనమాట. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి, సో మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక. ఇది కూడా మనకి కొంచెం టిష్యూ బేస్డ్ ఉంటుంది అనమాట, ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం సారీ పళ్ళు పాయింట్ నుండి చూడబోతున్నాము, అంటే విత్ టాజల్స్ నుంచి అయితే కనుక హాఫ్ అండ్ హాఫ్ డౌన్ పార్ట్కి అయితే కనుక మొత్తం అంతా కూడా ఈ బూటీ అనేది వచ్చేసింది. సారీ ఇలా ఉంటుందండి. సో ఇదైతే కనుక బార్డర్ గమనించినట్లయితే ఈ బార్డర్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది ఒక బార్డర్ అండ్ ఈ బార్డర్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో నేను చాలా క్లియర్గా చూపించాను, అయినా ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. సారీ కూడా లెంత్ చాలా పెద్దగా ఉంది, మీరు హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్నా కానీ చక్కగా కట్టుకోవచ్చు. ఇదైతే కనుక మనకి సారీ కట్ చెంగండి, మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది, మీరైతే కనుక కట్ చేసుకోవచ్చు. సో ప్రాపర్గా ఉంది, బాగుంది, కాంబినేషన్ బాగుంది అని అనుకుంటే కనుక ఇది కూడా ట్రై చేయండి. అండ్ 2 డ్యూయల్ షేడ్ పైన అయితే కనుక విత్ పళ్ళుతోని మనకి కాంబినేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ అయితే మరొక సారీ అండి. ఈ సారీ కూడా చూడొచ్చు మీరు, మిడిల్ పార్ట్లో అయితే కనుక ఇట్లాగా లైన్స్ లాగా వచ్చాయి. సేమ్ సెల్లర్స్ మనకైతే ఎలాంటి ఫోటో పెట్టారో యాజ్ టీజ్గా అవే డెలివరీ అయితే కనుక ఉన్నాయండి. సేమ్ నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచే మీకైతే కనుక నేను లింక్స్ జనరేట్ చేసి పెట్టాను. కింద సైడ్ అర్థమైంది కదా, డబల్ బార్డర్ వచ్చిందనమాట. పైన సైడ్ అయితే కనుక సింగిల్ బార్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బూటీ విత్ లైన్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇదేంటంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ మనకి బార్డర్ వస్తుంది. అట్లే మనకైతే కనుక ఈ పళ్ళు డిజైన్తో కూడా మీకైతే ఈ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ చేశారు. ఇక్కడే మనకైతే కనుక బ్లౌజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే కనుక సారీ బ్లౌజ్ పాయింట్ నుండి స్టార్ట్ చేయబోతున్నాము. ఇదైతే కనుక సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. ఇదైతే కనుక సారీకి వచ్చినటువంటి పళ్ళు. సో ఇది కంప్లీట్గా లుక్. ఇక్కడ నుంచి సారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి స్టార్ట్ అవుతూ సారీ మొత్తం ఓవరాల్గా ఈ డిజైన్ పైన వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. లైట్ వెయిట్, మంచి క్వాలిటీ, షైన్ అండ్ డీసెంట్గా చాలా చక్కగా మంచి బాటిల్ గ్రీన్ పైన అయితే కనుక ఈ సారీ కూడా ఉంది. కట్టుకుంటే కూడా చాలా బాగా కనపడుతుంది, చాలా క్యూట్గా, లైట్ వెయిట్గా, ఫ్యాన్సీగా. ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోలేం కదా అండి, ఇట్లాంటివి ఉన్నాయనుకుంటే కనుక ఆ లుక్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెయింటైన్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఏ డిస్టర్బెన్స్ లేదండి, మీరు క్లారిటీగా చూసుకుంటున్నారు అన్నీ కూడా. అండ్ ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోండి. ఇది కంటిన్యూషన్ అయితే కనుక సారీ అంతా కూడా వచ్చినటువంటి డిజైన్. ఓకే, కట్ చెంగండి, మంచిగా ఉంది సారీ, ఫ్యాన్సీగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి మీరు అమ్మవారికి కూడా సారీని చక్కగా కట్ పెట్టుకోవచ్చు అనమాట, బాగుంటుంది. లెహెంగా కూడా బాగానే ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, ఇలాగా కాంబినేషన్ కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇవి బాగానే ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక పెద్ద బార్డర్ లాగా చూడాలి అని అనుకుంటే సారీగానైనా లెహంగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి, మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇది ఒక అండర్ బడ్జెట్లోనే మంచి చీర అని చెప్పొచ్చు అండి. మంచిగా అయితే కనుక పట్టు కాన్సెప్ట్లో చాలా డీసెంట్గా సారీ చాలా చక్కగా అయితే కనుక వచ్చినటువంటి చీర. మీకు నేను శారీ ఓపెన్ చేస్తానండి. సో క్యూట్, అసలు కలర్ అయితే ఇప్పుడు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్. వేల పట్టు చీరలు కూడా ప్రజెంట్ అయితే ఈ కలరే తీసుకుంటున్నారు కదా, అందుకోసం అయితే ఈ కలర్ నేను మీకు చాలా చక్కగా అయితే కనుక రికమెండ్ చేస్తానండి. చూడొచ్చు మీరైతే కనుక క్వాలిటీ, డిజైన్, బార్డర్ అండ్ కింద డౌన్ సైడ్ కూడా వచ్చినటువంటి పెద్ద బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. హైలీ రికమెండెడ్. సో నైస్. అంటే ఈ మధ్యకాలంలో మీకు ఈ రంగు నచ్చుతుంది కదా అని నో, అస్సలు కాదు, చాలా బాగుందండి చీర అయితే మాత్రం మంచిగా ఉంది, నిజంగా వర్త్ అనిపిస్తుంది మీకైతే. అన్నీ బాగున్నాయి ఇవాళ 100%. ఇదైతే కనుక సారీ పళ్ళు, చాలా రిచ్ పళ్ళుతో అయితే కనుక సారీకి మనకి స్టార్ట్ అవుతూ ఇక్కడ నుంచి అయితే కనుక సారీ వస్తుంది. మీకు లెహెంగాకైనా కానీ చాలా బాగుంటుందండి, మంచి పట్టుపావడ అవుతుంది మీరు చేయించుకుంటే. ఇదైతే కనుక బ్లూ అండ్ ఈ రస్ట్ ఆరెంజ్, కాపర్ కలర్ చెప్తాం కదా, ఈ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది ఏంటి అంటే కనుక మనకి చాక్లెట్ కలర్ అనేది, బ్రౌన్ కలర్ అనేది బాగా వైరల్ అయింది. బట్ దీనికి సరి కాంబినేషన్ బ్లూ ఇచ్చారనమాట. ఎక్కడ కూడా బ్లాక్ అనే మాట కూడా లేదు కాబట్టి మీరు అమ్మవారికైనా మీకైనా అసలు ఎంత బాగుంటుందో అమ్మవారికి కడితే కూడా చీర. కింద బార్డర్ బాగా హైలైట్ ఉందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి శ్రావణ మాసాలకి వాటికి ఒకవేళ మీరు కట్టాలనుకుంటే కనుక చాలా చక్కగా ఉంది, హెవీగా ఉంది. కూర్చోబెట్టుకున్నప్పుడు కూడా నిండు కనిపిస్తుంది. చూడండి, ఒకవేళ నచ్చింది అనుకుంటే ఎవ్రీ టైం రెడ్ అండ్ గ్రీన్ లైక్ ఇలానే అవుతున్నాయి అనుకుంటే ఒక్కసారి ఇది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక ఇదే సారీ అంతా కూడా
సో ఇదైతే కనుక బ్రోకెట్ బ్లౌజ్, చీర కూడా చాలా పెద్దగా వచ్చింది. 1 మీటర్ బ్లౌజ్తో అయితే కనుక చాలా బాగుంది. హెవీ డిజైన్ కోసం చూస్తుంటే బడ్జెట్లో ఒక్కసారి ఇది చూడండి. చీర నచ్చాల్సిందే. క్వాలిటీ కానీ, కలర్ కానీ, లెంత్ అండ్ విడ్త్ అండ్ వీవింగ్ ఆల్ గుడ్. ఇది బ్యాక్ సైడ్. ఇది ఒక చీర తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఈ చీర కూడా చాలా బాగుందండి. మంచి డిజైన్ ఇది కూడా. ఇదేంటంటే వైన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా బాగుంటుంది. మీకైనా అమ్మవారికి కట్టుకోవాలనుకున్నా, లెహెంగాగా చేయించుకోవాలనుకున్నా కానీ బ్యూటిఫుల్ సారీ. తప్పకుండా ట్రై చేయొచ్చు. రెడ్లో ఈ వైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రేర్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి. శారీ అయితే ఇప్పుడు మనం పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. చాలా చక్కగా అయితే కనుక ఉంది. చీర కట్టుకుంటే ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఇదైతే కనుక శారీ మనకి వేస్తే ఇలా వస్తుందండి. గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ టు బార్డర్ అయితే కనుక ఇటు సైడ్ వచ్చింది. ఇదే బార్డర్ ప్రకారంగా కాస్త పెద్ద అంచు అయితే కనుక ఇటు సైడ్ వచ్చింది. శారీ కూడా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా చక్కగా కట్టుకోవచ్చు. కాసుల పేరు లాంటి హెవీ జ్యువెలరీలు కూడా చక్కగా మీకు నిలబడుతుంది. ఇంకా రాబోయే అన్నిటికీ కూడా బాగుంటుంది. శ్రావణ శుక్రవారం నుంచి ఇంకా మీకు మిగిలిన అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా అండి. దేనికైనా ఒక రిచ్ వైబ్ గ్యారంటీగా వచ్చేస్తుంది శారీతో. అంతా కూడా లైన్స్ కూడా చాలా డీసెంట్గా నీట్గా కనపడుతున్నాయి. మనకి బార్డర్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అండ్ ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కంటిన్యూషన్ అయితే కనుక ఇంకా శారీ అనేది మనకి ఈ విధంగానే వచ్చి మంచి రిచ్గా అయితే కనుక శారీ క్రియేట్ అయిందండి. విత్ ఆల్ గోల్డ్ జరీ కాంబినేషన్తో హెవీగా ఉంది. అండ్ డీసెంట్ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ బ్రైట్ రెడ్ పైన అయితే కనుక దీని బ్లౌజ్ దీనికి హైలైట్ అండి. అస్సలు మిస్ చేసుకోకుండా కుట్టించుకోండి. చాలా బాగా కనపడుతుంది బ్లౌజ్. ఇదైతే కంటిన్యూషన్ అయితే కనుక సారీ డిజైన్, కలర్ కాంబినేషన్, లెంత్ అన్నీ కూడా చాలా క్లియర్గా చూపించాను. ఇంకా నచ్చింది అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా తీసేసుకోవచ్చు మీరు. ఇదనమాట ఈరోజు మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.